బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి డెమోన్ పవన్ దగ్గరకు వచ్చి ఆగారు. అయితే డెమోన్ పవన్ నువ్వు చేసిన నిర్వాకం ఏంటి అనగానే ఏమైంది సార్ అంటే నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ డెమోన్ పవన్ ఏదైతే రీతుని ఇలాగా ఏదైతే మ్యాన్ హ్యాండిలింగ్ చేసి తోసేశాడో ఆ వీడియో వేసి చెప్పిప్పుడు ఒక అమ్మాయిని అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్ట్ అంటావా అంటే లేదు సార్ కరెక్ట్ కాదు, కానీ నేను నార్మల్గానే తోసాను సార్ అంటే నువ్వు నార్మల్గా ఎలా తోస్తావు? ఇది బిగ్ బాస్ హౌస్, నీ ఇల్లు కాదు. ఒక ఆడపిల్లని అలా తొయ్యడం కరెక్ట్ కాదు. తను అప్పటికీ కూడా కొంచెం దూరంగా జరుగు స్పేసీ అన్నప్పటికీ కూడా నువ్వేదో నీ సొంత మనిషిలాగా మీదకి వెళ్ళిపోతున్నావు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు బిగ్ బాస్ హౌస్కి అంటే తను అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఏదో ఈటప్ మూమెంట్ రావడం వల్ల నేను అలా చేశాను సార్ అంటే అదే కదా చెప్తున్నాను, ఇది బిగ్ బాస్ హౌస్. అన్ని ఎమోషన్స్ని అన్ని ఇవిని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఏదేమైనా సరే డెమోన్ పవన్ ఇలాంటిది మరొకసారి రిపీట్ అయితే అస్సలు బాగోదు అంటూ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు రీతు విషయంలో డెమోన్ పవన్కే. ఇక ఇందులో భాగంగానే ఒక విధంగా చెప్పాలి అంటే నిజంగా నువ్వు గేమ్ చాలా అంటే చాలా బాగా ఆడావు. ఏదైతే నీ ఫ్రెండ్ శ్రీజ కోసం నువ్వు తీసుకున్న స్టాండ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒకవైపు నిఖిల్ని ఇంకొక కాలుతో బర్నీని నిజంగా నీ పట్టు చూస్తే ఒక ఉడుం పట్టు పట్టావు. నీలో టాలెంట్ ఉంది. ఆ టాస్క్లు ఏదైనా సరే ఇచ్చి పడేస్తావు. అది బయటికి తీసుకురా. ఏదైతే నీలో రొమాన్స్ ఇవన్నీ ఉన్నాయో అవి పక్కన పెట్టేస్తే డెమోన్ పవన్, ఇది ఒక రియాలిటీ గేమ్ షో. మన లైఫ్లో ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి, కానీ బిగ్ బాస్ అవకాశం ఒకేసారి వస్తుంది. ఏదేమైనా సరే నువ్వు గేమ్స్ టాస్కులు అన్నీ బాగా ఆడతావు. సో నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని నువ్వు ఎందుకు వచ్చావు అన్నది మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు మంచి పొజిషన్లో ఉంటావంటూ మంచి బూస్టప్ మాటలు ఇచ్చారు హోస్ట్ నాగార్జున డెమోన్ పవన్కే. నిజంగా చెప్పాలి అంటే డెమోన్ పవన్ ఏదైతే శ్రీజ కోసం టాస్క్ ఆడాడో అది నెక్స్ట్ లెవెల్ ఆడాడనే చెప్పాలి. కానీ బిగ్ బాస్ డెమోన్ పవన్ ఏదైతే ఆడాడో అది లేపేశారనే చెప్పాలి. మరి దీని మీద మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.